కొనిదెల శివశంకర వరప్రసాద్ ఏకేఏ మెగాస్టార్ చిరంజీవి ఒక జనరేషన్ మొత్తాన్ని ఇన్స్పైర్ చేసిన యాక్టర్. ఇవాళ ఉన్న 10 మంది డైరెక్టర్స్ కనీసం 7 ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయనతో సినిమా తీద్దామని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే. తెలుగు ఇండస్ట్రీస్ బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో. ఆయనను మించిన కమర్షియల్ యాక్టర్ తెలుగు సినిమాలో లేనేలేడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం 100% నిజం. కానీ గత కొంతకాలంగా ఆయన చేసే సినిమాలన్నీ ఒకే దూరంలో ఉంటుంది. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఒకేలా ఉంటుంది. ఆయన గత 5 సినిమాల్లో ఏ పోస్టర్ అయినా తీసి పెట్టుకుంటే ఏ సినిమాలో ఈ పోస్టర్ అని కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్నాయి. ఒకప్పుడు ఆయన సినిమాల్ని ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీ రీమేక్ చేసేది. ఇప్పుడు ఆయనే వేరే ఇండస్ట్రీ నుంచి సినిమాలు తీసుకొచ్చి రీమేక్ చేస్తున్నారు కమర్షియాలిటీ వెంట పడుతూ. కొన్ని మాస్టర్ పీస్ రీమేక్ చేసినా దానిలోని ఒరిజినాలిటీ ఉండట్లేదు. అసలు చిరంజీవి గారికి రీమేక్ చేయాల్సిన పనే ఉందండి. ఆయన చూడని హిట్లా, ఆయన అందుకొని విజయాలా, ఇంకా ఆయనకి హిట్స్తో అవసరమే ఉంది. రీమేకులతో పనే ఉంది. అవును, నాకు తెలుసు ఆయన కమర్షియల్ హీరోనే. కానీ మా జనరేషన్ వాళ్ళు ఆయన సినిమాల్లో వెనక్కి వెళ్ళి ఎత్తుక్కుంటా చూసిన సినిమా ఘరానా మొగుడు కాదు, రుద్రవేణ, చంటబ్బాయి, విజేత. ఆయన గొప్ప డ్యాన్సర్ అయి ఉండొచ్చు, కమర్షియల్ యాక్టరే అయి ఉండొచ్చు. కానీ ఆయన ఆర్ట్ ఫిలిమ్స్కి, ఆయన సోషల్ మూవీస్కి, ఆ జనరేషన్లోనే ఆయన చేసిన ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కమర్షియల్గా పెద్దగా సక్సెస్ సాధించని అంజీ మూవీకి కూడా ఇప్పటికీ చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఫార్మేట్లో ఆయన చేస్తున్న విశ్వాంబరాకి టీజర్తోనే అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపించట్లేదు. అప్పుడు 20 years బ్యాక్ ఉన్న చిరంజీవి గారిలో ఉన్నది ఏంటి, ఇప్పుడు లేనిదేంటి? హిట్తో సంబంధం లేని హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఆయన బోలాశంకర్, గాడ్ ఫాదర్, ఖైదీ నెంబర్ 150 లాంటి రీమేకులు తీసి హిట్లు కొట్టే కన్నా ఆయనని అప్పటి జనరేషన్కి దగ్గర చేసిన, ఆయన యాక్టింగ్ క్యాపబిలిటీ ఏంటో ఇప్పటికీ మాట్లాడుకునేలాగా చేసిన ఆర్ట్ ఫిలిమ్స్, సోషల్ ఫిలిమ్స్, అప్పట్లోనే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ చేసి థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇస్తే ఖచ్చితంగా ఇంకొక 2 generations యొక్క డైరెక్టర్స్ని ఇన్స్పైర్ చేసిన వారు అవుతారు.